సిఐటియు ఏఐటియుసి ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 22 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిఐటియు ఏఐటియుసి నాయకులు మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్యానికి నిరసనగా గాంధీ జయంతి సందర్భంగా నగరంలోని గాంధీ విగ్రహానికి అంగన్వాడీ వర్కర్లు మెమోరాండం సమర్పించారు. సిఐటియు ఏఐటియుసి జాక్ పేరుతో దాదాపు 21 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఇప్పటికే అడిగాం, మేము కనీస వేతనం 26,000 ఇవ్వండి, పెరిగిన ధరలకు అనుగుణంగా అంగన్వాడీ టీచర్లు కనీస ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ పెట్టాం. అట్లాగే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి డిమాండ్ పెట్టినా పట్టించుకోవట్లేదు. అట్లాగే వాళ్ళు దాదాపు 55 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళు రిటైర్మెంట్ అవుతా ఉంటే ఎట్లాంటి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే అనేక సెంటర్లలో సిడిపిఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లని అనేక రకాలుగా వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్ని సమస్యల్ని పరిష్కరించాలని సమ్మె నిర్వహిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. నిన్న జేఏసీ బృందం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర హరీష్ రావు దగ్గరికి మా డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని చెప్పి కలవడానికి వెళ్తే మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి అంగన్వాడీ టీచర్లు సమ్మె విరమించాలని చెప్పి మోసపూరితమైనటువంటి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లని మోసం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మేల్కోవాలని చెప్పేసి ఈరోజు గాంధీ జయంతి ఉంది. ఈ సందర్భంగా గాంధీ గారికి మెమోరాండం ఇస్తేనైనా కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ఈ సత్యవతి రాథోడ్ గారికి ఏమైనా చలనం వస్తుందో అని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు గాంధీ గారి దగ్గరికి మెమోరాండం వేయడానికి వచ్చాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి రాబోయేటువంటి ఎన్నికల సమయం మీరు అంగన్వాడీ టీచర్ల సమస్యల్ని పరిష్కరించకపోతే రాబోయే కాలంలో మిమ్మల్ని చిత్తుగా ఓడించి శంకరగిరి మార్యాలకి పట్టిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఈ సమస్యలు పరిష్కరించకపోతే రేపు 4వ తేదీన చలో హైదరాబాద్ ని రణరంగంగా మారుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.